ఎందుకు? అపోస్తులైన పౌలు గారు చెప్తా అంటాడు, నేను అపోస్తుల్లో ఎంత మాత్రము లెస్ అయిన వాడిని కాదు అన్నాడా లేదండి? నువ్వు కూడా కాకుండా ఉండాలంటే చేయి, ప్రార్థన చేయి. ఆయనకి నీ సామర్థ్యాన్ని తెలియచేయి. ప్రభువా నాకు ఇది ఇస్తే నేను దుర్వినియోగం చేయనన్న నమ్మకాన్ని ఆయనకి పుట్టించు. ఇది ఇస్తే దీనికి నేను అర్హుణ్ణి అని నువ్వు దాన్ని నిరూపించుకుంటే దేవుడు ఏదైనా చేస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా నిరూపించుకోగలిగాడు ఏలి ఎదుట. ఏలి అని ఎటండి ఎన్నోసార్లు అడిగాడు, ప్రభువా నా దాసుడా, నా యజమానుడా, నీ ఆత్మలో 2 అంతల పాలు నాకు కావాలి అని అడిగినప్పుడు ఎటండి ఏలి ఇచ్చేయడానికి ఏలి సొంతమైనది, ఏలి ఇష్టమైంది అది. కానీ 2 అంతులు కాదు 3 అంతులు కూడా పొందుకోవడానికి ఎలీషా సామర్థ్యం కలిగిన వాడని ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. ఇది నిన్ను చూడాలి, ఆయన చూడాలి. అటువంటి నమ్మకం నీళ్ళు ఉండాలి. అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించే గుణం నీకు ఉండాలి. యేసేపు లాంటి నీ విశ్వాసాన్ని చెదరగొట్టుకుని నీ పనికిమాలిన మాటలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నా, రండి నువ్వు కూడా అప్పులు చేసి బతుకుతుంది కానీ, మేము కూడా అప్పులు చేసి రెంట కడుతున్నాం. పిచ్చివాడా, నీకు అసమర్థుడివై నువ్వు కడుతున్నావు. నీ అసమర్థతకు దేవుడి సామర్థ్యం కలిగిన దానికి లింక్ కడతావా? పనికి మాలిన వాడా, నికృష్టుడా. లాజరు కంటే హీనమైన వాడు నువ్వు. లాజరుకు శరీరం అంతా ఉంది కానీ ఆత్మ తేట తెల్లగా ఉంది. తన మాటలు ఎటండి యథార్థంగా ఆరోగ్యకరంగా ఉన్నాయి. నువ్వు బాగానే ఉన్నావు మనిషివి, నీకు మాటలు మాత్రం ఎటండి జబ్బు కలిగిన మాటలు. రాహేలు కళ్ళట లే కళ్ళు ఎలాంటిట జబ్బే లేదు కానీ తన జబ్బున్న కళ్ళులాగా ఉంటాయట. అలాగే నీలో జబ్బేం లేదు, నీ మాటలే జబ్బు మాటలు. ఎందుకో దేవుడు నీకు కార్యాలు చేయడు? ఎందుకో దేవుడు నీకు ఇంకా మొత్తుతున్నాడు? మేకును కొట్టినట్లుగా ఇంకా నిన్నెందుకు టపా కొడుతున్నాడు? దిగుతలేదు. నీకు మాలినవాడు. ఇది నన్ను మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. అంత సులువు కాదు దేవుని యొక్క విలువను సంపాదించడానికి. ఏది నిజంగా ఎంత అద్భుతమైన మాటలు చూడండి. దేవుడు ఇస్తానన్నప్పుడు తప్పనిసరిగా ఇస్తాడు.